అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఏలూరు జిల్లా డీఎస్పీ కె సురేష్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం విధానాలకు లోబడి ఇసుక విక్రయాలు జరగాలన్నారు. ఇసుకను ఆన్లైన్లో నమోదు చేసుకుని కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. పోలవరం డివిజన్లోని వింజరం, ఇబ్రహీంపట్నం స్టాక్ పాయింట్లు ఉన్నాయని తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. సప్లై మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పేదలకి ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కోలేక ఇల్లు చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సౌకర్యంగా ఉండటం కోసమని ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. దీనికి ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తోలుకెళ్ళాలని కాదు, ఓన్లీ స్టాక్ పాయింట్ నుంచే, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచే ఈ ఇసుకని తీసుకెళ్ళాలి. అంతేగాని ఉచిత ఇసుక పాలసీ అనగానే ఎవరైనా ఏ వెహికల్ పెట్టుకుని నదిలోకి వెళ్ళి ఇసుకని తీసుకెళ్ళడం అనేది జరగకూడదు. అందుకని నదిలో నుంచి ఇసుకని ఎగ్జిక్యూట్ చేసి తీసుకొచ్చి ఒక స్టాక్ పాయింట్ అని కన్వీనియంట్గా ఒక స్టాక్ పాయింట్ అని అన్ని చోట్ల పెట్టారు. ప్రతి చోట ఐడెంటిఫై చేసి, అంటే రేవులో నుంచి నదిలో నుంచి కానీ చెరువులో నుంచి కానీ ఎక్కడి నుంచి అన్నా కానీ ఇసుక తీసుకొచ్చి స్టాక్ పాయింట్ అవి పెట్టి అక్కడి నుంచి ఈ ఆన్లైన్లోనే, అది కూడా అక్కడ పేమెంట్ సిస్టమ్ ఏమి ఉండదు, ఆన్లైన్లోనే అక్కడ నుంచి ఆధార్ కార్డుతో లింక్ అయ్యి డిజిటల్ పేమెంట్ ద్వారా స్లిప్ తీసుకొని అక్కడికి వెళ్తే ఆ సీక్వెన్స్లో అక్కడ శాండ్ ఫిల్ చేసుకుని వెళ్ళవచ్చు. దీంట్లో ప్రతి మనిషికి పర్ డే ఓన్లీ 20 మెట్రిక్ టన్స్ శాండ్ మాత్రమే ఇస్తారు. దానికి మించి ఎక్కువ ఇవ్వడం జరగదు. ఉచిత